ఒక నల్లని వస్త్రంలో 5 లవంగాలు పెట్టేసి ఈ యొక్క మంత్రాన్ని చదివి ఆ యొక్క వస్త్రాన్ని ఎవరికైతే కట్లు వేసి ఉన్నారో, లేకపోతే ఎవరికైతే చేతబడి చేసి ఉన్నారో, లేకపోతే ఏ దుకాణానికి అయితే చేతబడి చేసి ఉన్నారో, ఏ ఇంటికి అయితే చేతబడి చేసి ఉన్నారో, ఏ బిజినెస్ కానీ వ్యాపారం దేనికైతే చేతబడి కానీ కట్లు కానీ వేసి ఉన్నారో అటువంటి ప్రాంతంలో ఈ యొక్క వస్త్రాన్ని పెట్టినా సరే, లేకపోతే ఆ మనుషులకు కట్టినా సరే, దుకాణానికి కట్టినా సరే పటాపంచలు అయిపోవడం జరిగింది. అటువంటి పవర్ఫుల్ గా ఈ రోజు ఒక శక్తివంతమైన ఒక మంత్రాన్ని ఈ రోజు మీకు తెలియజేయడం జరుగుతుంది అనమాట. అయితే ఈ యొక్క మంత్రం గురించి మీరు పూర్తిగా తెలుసుకోవడం కోసం ఎవరైనా సరే మన వీడియో చూస్తున్న వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ద్వారా మీకు అనేక రకాలైన తంత్ర మంత్ర ప్రయోగాలు మీకు తెలియజేయడం జరుగుతుంది. మీరు సొంతంగా ఇంటికాడ చేసుకునే విధంగా నేను తెలియజేస్తాను. ఒకవేళ మీరు చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే నేను వాట్సాప్ నెంబర్ ఇస్తాను, నన్ను కాంటాక్ట్ అయినట్లయితే మీకు బ్లాక్ మ్యాజిక్ నివారణ చేతబడి నివారణ సంబంధించిన యంత్ర మంత్రాల ద్వారా కానీ, లేకపోతే ధన వశీకరణ, జన వశీకరణ, భార్య భర్తల మధ్య వశీకరణ, ఇటువంటి ఏదైనా సరే నేను మీకు అందించడం అనేది జరిగింది అనమాట. ఒకవేళ మీరు సొంతంగా చేసుకోండి, ముందు సొంతంగా చేసుకోలేని పక్షంలో అప్పుడు నన్ను కాంటాక్ట్ అవ్వనమాట. అయితే ఈ రోజు మీకు తెలియజేసేదని చాలా మంది ఇటువంటి బాధలతో బాధపడుతున్నారు, వాళ్ళు ఫోన్ చేసి చూస్తున్నారు అనమాట. వాళ్ళ కోసం ఈ రోజు నేను శక్తివంతమైన పవర్ఫుల్ గా ఒక మంత్ర ప్రయోగాన్ని ఈ రోజు మీకు తెలియజేస్తున్నాను. ఇది వచ్చేసి ఒక ఆంజనేయ స్వామికి సంబంధించింది అనమాట. ఇది చాలా పవర్ఫుల్ మంత్రం అనమాట. అయితే మీరు ఏం చేస్తారంటే, మీకు ఎవరికైతే ఆరోగ్యం బాగోట్లేదు అనుకుంటున్నారో అటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు ఒక నల్లని వస్త్రం తెచ్చుకోండి. ఇది వచ్చేసి అమావాస్య రోజు చేయాలి, లేదంటే ఆదివారం రోజు చేయాలి, లేదా శనివారం రోజు, మంగళవారం రోజు చేయాలన్నమాట. తెచ్చుకున్న తర్వాత ఏం చేస్తారు, నల్లని వస్త్రంలో బాగా అంటే మన భుజానికి కట్టుకునే విధంగా తెచ్చుకోండి అన్నమాట. నల్లని వస్త్రం తీసుకుని దాంట్లో వచ్చేసి మీరు ఒక 5 లవంగాలు పెట్టండి. 5 లవంగాలు పెట్టేసి మీరు ఏం చేస్తారంటే, ఈ 5 లవంగాలు దాంట్లో పెట్టిన తర్వాత ఆ వస్త్రాన్ని ఈ విధంగా పట్టుకొని చేతిలో పట్టుకొని నేను కింద రాసిన ఈ యొక్క మంత్రాన్ని మీరు 21 సార్లు చదవాలి. ఈ మంత్రాన్ని మీరు 21 సార్లు చదవాలి. ఆ మంత్రం వచ్చేసి ఓం భాగేశ్వరాయ వీరాయ హూం ఫట్ స్వాహ. ఓం భాగేశ్వరాయ వీరాయ హూం ఫట్ స్వాహ అనే మంత్రాన్ని 21 సార్లు మీరు చక్కగా ఆ వస్త్రాన్ని ఈ విధంగా చేతిలో పెట్టుకొని 21 సార్లు చదివిన తర్వాత ఎవరికైతే బాగోలేదు వెళ్ళి ఆ యొక్క వ్యక్తి కుడి చేతికి కట్టండి. ఒకవేళ స్త్రీలకు కట్టండి. ఒకవేళ మీకు బాగోతే మీరు కట్టుకోండి. దుకాణాలకు కానీ ఎక్కడైనా సరే ఇది కట్టినట్లయితే అక్కడ ఏదన్నా కట్టుబడి చేసి ఉన్నా సరే, కట్లు వేసి ఉన్నా సరే, లేకపోతే ఆ ప్రాంతానికి చేతబడి చేసి ఉన్నా సరే, లేకపోతే ఆ ఇంటికి చేతబడి చేసి ఉన్నా సరే, ఏదైనా సరే పటాపంచలు అయిపోవడం జరిగింది. అటువంటి పవర్ఫుల్ గా ఇది ఒక శక్తివంతమైన ఆంజనేయ స్వామికి సంబంధించిన పవర్ఫుల్ మంత్రం అన్నమాట. చక్కగా మీరు సొంతంగా చేసుకోండి. ఎక్కడికి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టుకోండి, మీరు సొంతంగా చేసుకోండి అన్నమాట. ఒకవేళ మీరు చేసుకోలేము, మాకు ఇది కుదరదు, ఎందుకంటే మీ బిజినెస్ పరంగా అన్నింటిలో ఉంటాం కాబట్టి మా ఇళ్లలో చేసుకోవడం కుదరదు అనుకుంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి. దాన్ని ఏ విధంగా చేయాలి అనేది ఒకవేళ నేను చేసి మీకు పంపించడం కూడా జరిగింది అన్నమాట. చక్కగా చేసుకోండి. అదేవిధంగా మీరు మన ఛానల్ ఫాలో అవుతున్నట్లయితే మీకు సొంతగా ఇటువంటి సమస్య ఎవరైతే బాధపడుతుందో వాళ్ళందరూ చక్కగా మన ఛానల్ చూసుకొని మీరు చేసుకోవచ్చు. అదేవిధంగా మన ఛానల్ మీద అనేక రకాలైన అంటే మన వీడియోస్ వాళ్ళు పెట్టుకుని వాళ్ళు విమర్శించుకుంటున్నారు. మీరు ఇక్కడ గమనించవలసింది ఏంటంటే, మనకు రెండు ఛానల్ అంటే ఒకటి శక్తి సాధన తెలుగు ఛానల్, ఒకటి వచ్చేసి మంత్రసిద్ధి తెలుగు ఛానల్. ఈ రెండింటిలో ఒకే నెంబర్ ఉండేది మాట. నేనే మాట్లాడతాను కాబట్టి నాకు చూసుకొని మీరు ఒకసారి నన్ను కాంటాక్ట్ అవ్వండి చాలు. అయితే ఎవరైనా కొత్త వీడియో చూస్తే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.